సహజంగా మిరియాల ఆవకాయ అనేది చాలా మందికి తెలియదు. అవును, చాలా మంది పెట్టుకోరు. అవును, మిరపకాయలతోటి ఆవకాయ పెడతారు. కానీ మిరపకాయల కంటే కూడా చాలా పాతదైనటువంటిది మన వాడుకలో ఉన్నది. మిరపకాయలకు బదులుగా మనం మిరియాలు వాడుతున్నాం. మిరియాలు మొదటి నుంచి కూడా మనకి చారిత్రకంగా పెద్ద హిస్టరీ ఉన్నది. అవునవును ఉంది. బ్రిటిష్ వాళ్ళు కూడా దీనికోసమే వచ్చారని. అబ్బా పర్ఫెక్ట్ గా తెలిసా, చాలా నాళ్ళు. అవును, మిరియాల చెట్టు ఎప్పుడు నేను చూసాను. మిరియాల చెట్టు చూశాను, తమలపాకుల చెట్టులానే ఉంటుంది. చెట్టులాగే ఉంటుంది. చెట్టు కాదు, తీగ. తీగ ఓ చెట్టును అలా అల్లుకుని పెరుగుతూ ఉంటుంది. అవును, గుత్తులు గుత్తులుగా కాస్తాయి. అవి బాగా ముదిరిన తర్వాత కాయలు కోసి ఎండబెడితే ఆ పైన ఉన్న పొర ఊడిపోతుంది. దాన్ని ఎండబెడతారు. అవే మిరియాలు. సూపర్. బాగా పండిపోయింది అనుకో తెల్ల మిరియాలు అంటారు. ఆ తర్వాత సహజంగా ఏంటంటే గాత్రం బాగులేని వాళ్ళకి, లేకపోతే జలుబు చేసిన వాళ్ళకి ఆ మిరియాల పొడి కలిపిన పాలు తాగించడం, వాయిస్ క్లారిటీ క్లియర్ గా రావడం కోసం ఇవన్నీ ప్రయత్నాలు చేస్తుంటారు అనమాట. రెడీ, మరి స్టార్ట్ చేయి. ఇంకెందుకు, స్టార్ట్ చేద్దాం. ముందు అక్కడ నుంచి మిరియాలు తీసుకో చెప్తాను. మిరియాలు, అలాగే బియ్యం ఉన్నాయి తీసుకో. అక్కడి నుంచి బియ్యం. నెక్స్ట్ ఉప్పు తీసుకో. ఉప్పు 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 అలాగే జీలకర్ర తీసుకో. జీలకర్ర. ఇప్పుడు ఏం చేస్తావంటే చక్కగా ఓ పెనం ఒకటి పెట్టుకో, వెలిగించు. దాంట్లో నూనె మాత్రం వేయకు. బియ్యం మాత్రమే కొంచెం వేగాలి. దీంట్లో ముందేమేద్దాం, బియ్యమే వేయాలి. ఈ జీలకర్ర కూడా కాసేపు అయిన తర్వాత వెయ్యి. ఇప్పుడు ఆ మిరియాలు కూడా దాంట్లో వేసేయి. ఆపేయి, స్టవ్ ఆపేయి. ఇంకా తీసుకో, మిక్సీ తీసుకో. ఇప్పుడు కరెక్ట్ గా ఒక 4 స్పూన్లు ఉప్పు వేయాలి. దాంట్లో 4-5 స్పూన్లు పడుతుంది. 1 2 చాలు 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 చాలు, మరి ఎక్కువైతే కూడా బాగుంటుంది. ఓకే, దీన్ని ఏం చేస్తావు? మిక్సీలో వేసి ఏం చేస్తాం? సహజంగా గ్రైండ్ చేస్తాం. గ్రైండ్ చేసి పొడి చేసి తీసుకొస్తానుగా. అంతే కదా మరి. అవును బాబాయ్, ఇప్పుడు నీకు లెగ్ మూమెంట్ వచ్చి ఒకసారి చేసి చూపి చెప్తా. ముందే పొడి చేసి తీసుకురా. నీకు లెగ్ మూమెంటే కాదు, హెడ్ మూమెంట్ కూడా చేస్తాను. అవునా, నిజంగా చేస్తా. ఓకే, వెరీ గుడ్. అలా అయితే వెళ్తాను. ఎవరా డాన్స్ చేస్తున్నావా, గ్రైండ్ చేస్తున్నావా? అదే పెద్ద డాన్స్ చేస్తుంది గ్రైండర్ మనకన్నా. అది తెచ్చగా. ఈ ఉప్పు పక్కన పెట్టి ఆ మామిడికాయ ముక్కలు ఇక్కడ పెట్టు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆవు పొడి వేయి చెప్తాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకొచ్చిన పొడి అంతా దాని మీద వేసాయి. మెంతులు మనం గ్రైండ్ చేయట్లేదు. ఎందుకని? అవన్నీ అవసరం లేదు కాబట్టి. అవసరం లేదు కాబట్టి కాదు, ఆవకాయ ఊరిన తర్వాత ఏమవుతుంది, మిరియాల్లో ఉన్న కారం దీంట్లో చేరుతుంది. ఇది బాగుంటాయి. ఉప్పు చేరుతుంది. అవును, పులుపును కూడా పీల్చుకుంటాయి. కనుక ఆ చేతు తగ్గుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందువల్ల మెంతులు యాజ్ ఇట్ ఈజ్ గా వేసాం. వేసుకో. దీంట్లో కాస్త పసుపు కూడా వేసుకో. చూడగానే తినబుద్ధి కావాలి, అది కదా. వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి, వేసుకో. వెల్లుల్లి రేకలు కూడా అలాగే. ఇప్పుడు నూనె తీసుకో, లేదా ముందు వీటిని కలిపే ఒకసారి కలిపితే ఏమవుతుంది, మామిడికాయల్లోంచి ఊట ప్రారంభం అవుతుంది. ఎందుకని? ఉప్పు తగిలింది కనుక. తీసుకో నూనె. కలిపి ఇప్పుడు బాగాను. రెడీ. బాగా కలిపేవా? బాగా కలిపాను బాబాయ్. మరి ఖాళీ సీసా ఏదైనా ఉందా చూడు. ఖాళీ సీసా ఉందిగా. సీసా అంటే జాగ్రత్తగా తీసి సీసాలో పెట్టడమే.
మిరియాల ఆవకాయ తిన్న తర్వాత మైకేల్ జాక్సన్ వాళ్ళందరూ నీ ముందు బలాదూర్రా అంత గ్రేట్ డాన్సర్. అంతేనంటావా? అంతే మీద మరి ఇప్పుడే తినేస్తే అయిపోతుందిగా, మంచి డాన్స్ వస్తాయి. ఊరాలి కదా అది. ఊరాలంటావా? ఏదైనా డాన్స్ అయితే మాత్రం వెంటనే అన్ని డాన్స్ వచ్చేసా. గురువు దగ్గర కాస్త కోస్త అభ్యసించాలి, నేర్చుకోవాలి. అందుకే దాంట్లో ఉన్న లోపాలు ఏమిటో సరిదిద్దుకోవాలి. నా శిష్యుడిగా జాయిన్ అవ్వమని అందుకే అనేది. అలాగే సార్, అలాగే సార్, అలాగే సార్. నేను ప్రిపేర్ అవుతానండి. ముందు మిరియాల ఆవకాయ తిన్నాక అది ఓకే, జాగ్రత్తగా పక్కన పెట్టే.